ఇప్పుడు మనం సెక్యూరింగ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ చూద్దాం. 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్ ఉంటాయి: ప్రైవేట్, పబ్లిక్ అండ్ హైబ్రిడ్. ప్రైవేట్లో ఏమవుతుంది అంటే కేవలం ఒక కంపెనీకి, ఒక పర్సన్కి వాడచ్చు అనమాట ఆ క్లౌడ్ మొత్తాన్ని. ఇప్పుడు చూడు, ఈ కంపెనీ ఒక క్లౌడ్ ఉన్నాకో దాంట్లో టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఇవన్నీ సర్వీసెస్ ఉంటాయి. ఒక క్లౌడ్ ఈ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అన్ని సర్వీసెస్ అన్నీ కేవలం ఒక ఇండివిజువల్కి, ఒక కంపెనీ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక్కడికే ఉంటుంది. బయట నుంచి ఏదో కంపెనీ బి వస్తుంది, పర్సన్ XYZ వచ్చి ఈ సర్వీసెస్ని వాడుతాం అంటే వాడుకోలేడు. దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. పబ్లిక్ క్లౌడ్ అంటే ఆ సర్వీసెస్ అన్నీ అందరికీ అవైలబుల్ ఉంటుంది. కంపెనీ X, కంపెనీ Y ఎవడైనా వాడుకోవచ్చు. దీంట్లో సెక్యూరిటీ ఏం ఉండదు ఎక్కువ, దీంట్లో మంచి సెక్యూరిటీ ఉంటుంది. సో ఇదే పబ్లిక్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే దాంట్లో ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, రెండు కలిసి దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. ఏదైనా సెక్యూర్ యాక్టివిటీస్ కావాలనుకుంటే సెక్యూరిటీ కోసం ప్రైవేట్ క్లౌడ్ని వాడతారు. అంటే సెక్యూరిటీ అవసరం లేదు దీనికి, యాక్టివిటీకి పబ్లిక్ క్లౌడ్తో చేసేస్తారు. ఓకే. సో ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ అయినా పబ్లిక్ క్లౌడ్ అయినా సెక్యూరిటీ అనేది అవసరం. ఎందుకంటే అలా డాటా ఉన్నది. వేర్ ఈజ్ ద డాటా, వీ నీడ్ ఏ సెక్యూరిటీ ఇన్ దట్. డాటా ఎక్కడ ఉంటే అక్కడ సెక్యూరిటీ మనకు పక్కా కావాలి. సో ఏ క్లౌడ్ అయినప్పటికీ, ప్రైవేట్ అయినప్పటికీ, అది మన ఓన్ క్లౌడ్ అయినా పబ్లిక్ క్లౌడ్ విచ్ ఇస్ షేర్డ్ బై AWS లాంటి షేర్ చేసిన, ఆ రెండింటికి ఏ క్లౌడ్కైనా ప్రొటెక్షన్ అనేది అవసరం. ఎందుకంటే దాని లోపల డాటా ఉంటే సెక్యూరిటీ అవసరం. సో ఇలా కీ స్టెప్స్ వాడడం చూద్దాం. ఫస్ట్ డాటాని ఎన్క్రిప్ట్ చేయాలి. ఎన్క్రిప్టెడ్ డాటా ఎవ్రీవేర్. డాటాని ఎక్కడ పడితే అక్కడ ఎన్క్రిప్ట్ చేసి పెట్టాలి. ఎందుకంటే అక్కడ యాక్ట్ చేసిన వాడు ఎన్క్రిప్షన్ డాటా ఉంటుంది కాబట్టి వాడు ఏం చేయలేడు. ఇంకా స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ పెట్టి ఎవరు పడితే వాడికి యాక్సెస్ ఇవ్వద్దు. ఎవరి రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇండివిజువల్ ఇప్పుడు ఈ కంపెనీలో అందరికీ, క్లీనర్స్కి, క్లర్క్స్కి అందరికీ యాక్సెస్ ఇచ్చేసినాం అనుకో ఏమైపోతుంది, తెలుసో తెలియకో వాడు డాటా లీక్ చేస్తాడు. అందుకే రోల్ బేస్డ్ యాక్సెస్ ఇస్తే, ఇంకా స్ట్రాంగ్ అథెంటికేషన్ పెట్టినాకో, స్ట్రాంగ్ పాస్వర్డ్, స్ట్రాంగ్ అథెంటికేషన్ పెట్టినాకో అంత సెక్యూరిటీ ఉంటుంది ఆ క్లౌడ్ లోపల డాటా. ఇంకా సెక్యూర్ నెట్వర్క్స్ విత్ ఫైర్ వాల్స్ అని ఇప్పుడు మనం ఫైర్ వాల్స్ వాడినాం అనుకో, వైరసెస్ ఏమైనా వాడు ఎక్కించిన USB డ్రైవర్స్తో కానీ ఏదో XYZ త్రూ ఆ ఫైర్ వాల్స్ ఆ వైరసెస్ని ఆపుతాయి. ఇంకా ఆ లోపల జరిగే క్లౌడ్లో జరిగే యాక్టివిటీస్ అనేది ఎప్పుడప్పుడు అప్ టు డేట్ మానిటర్ చేయాలి. సిస్టమ్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బ్యాక్ డోర్స్ అని అవి చాలా ఉంటాయి అన్నమాట. సైబర్ అటాక్స్. సో సెక్యూరిటీ అప్డేట్ చేస్తూ ఉంటే, మన సిస్టమ్స్ అప్డేట్ చేస్తూ ఉంటే అవి ఉన్న ఎప్పుడప్పుడు మనము ఆ లూప్హోల్స్ని, ప్యాచెస్ని రికవర్ చేయొచ్చు. ఇంకా అదర్ ప్రొవైడర్స్ ఫర్ కంప్లైంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇంకా ఎంప్లాయీస్ని ట్రైన్ చేయాలి ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవాయిడ్ చేయడానికి. ఇవన్నీ ప్రైవేట్ క్లౌడ్కి కావాలి. దీంతో పాటు పబ్లిక్ క్లౌడ్కి పబ్లిక్ క్లౌడ్ కూడా ఇవన్నీ వాడాలి. దీంతో పాటు ఇంకా 3 ఎక్స్ట్రా ఉంటాయి. ఆ ప్రొవైడర్స్ సెక్యూరిటీ ఆ ప్రొవైడర్స్ ఇప్పుడు నేను పబ్లిక్ క్లౌడ్ ఫ్రీ ఇచ్చిస్తున్నాను, నేను వాడలేను కదా, నా డేటాని తీసుకుని క్లౌడ్లో పెట్టలేను కదా. సో వాడు ప్రొవైడర్ సర్టిఫైడ్ AWS, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అట్లా అమెజాన్, మైక్రోసాఫ్ట్, అజూర్, గూగుల్ ఇవన్నీ సర్టిఫైడ్ ప్రొవైడర్స్. ఆ సర్టిఫైడ్ ప్రొవైడర్స్ దగ్గరనే క్లౌడ్ని వాడాలి. ఇంకా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని రివ్యూ చేయాలి. ఇంకా SLS అని ఉంటుంది, సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్ అని. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వచ్చే టర్మ్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లిస్ట్లో మనకు చాలా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయో లేవో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సరే వాడు ఇచ్చే అయితే ఫీచర్స్ కానీ అవన్నీ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లు ఉంటాయి అనమాట. వాడు ఇచ్చేయన్ని రివ్యూ చేయాలి మనం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రివ్యూ చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇంటిని మీరు రెంట్ చేసుకునే ముందు ఏం చేస్తారు, ఆ సేఫ్గా ఉన్న, సెక్యూర్గా ఉన్న వాటర్, కెమెరా, బాత్రూమ్ అన్నీ కరెక్ట్ ఉండేలా చెక్ చేస్తాం. అట్లనే ఒక క్లౌడ్ని మనం వాడేటప్పుడు అన్నీ ఈ సర్టిఫికేషన్స్, కరెక్ట్ సర్టిఫైడ్ ప్రొవైడరా, వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రివ్యూ చేయాలి, చూడాలి ఒకసారి. అట్లా అన్నమాట.